ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఉగ్రదాడిలో మరణించిన 26 మంది ప్రాణాలకు ప్రతీకారంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే లక్ష్యంలో భాగంగా మే 6-7 మధ్య పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిగింది. అనేక మంది ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భారత బలగాలు. అయితే ఇది తమ దేశంపై, దేశ పౌరులపై చేసిన దాడి అంటూ పాకిస్తాన్ సైనిక దాడులకు తెగబడింది. భారత్ దాన్ని కూడా ధీటుగా బదులిచ్చింది. దీంతో ప్రపంచం మొత్తం ఆందోళనను వ్యక్తం చేసింది. అణ్వాయుధాలు కలిగిన 2 దేశాలు ఇలా యుద్ధానికి సిద్ధమవడంతో అగ్రరాజ్యాలు అమెరికా, చైనా కూడా భారత్, పాక్ శాంతించాలని, చర్చలు జరుపుకోవాలని సూచించాయి. అయితే ఉన్నపలంగా ఒకరోజు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను పెట్టారు. ఆ వెంటనే భారత్, పాక్ ప్రభుత్వాలు కూడా కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లుగా అంగీకరించాయి. తానే ఈ 2 దేశాల మధ్య కాల్పుల విరమణకు కారణమంటూ ట్రంప్ ప్రకటించేసుకున్నారు. కానీ ఈ విషయంలో చైనా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల విరమణ ఒప్పంద సమయంలో భారత్, పాక్, అమెరికా హాట్ లైన్స్ ను బిజీగా ఉన్నాయి. కానీ చైనాను ఆ చర్చల్లో భాగస్వామిని చేయలేదని సమాచారం. ఇదే విషయంలో పాకిస్తాన్ పై చైనా ఇప్పుడు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కు బిగ్ బ్రదర్ లాగా ఉండే తమను కాదని మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించడంపై చైనా ఆగ్రహంగా ఉందట. కాల్పుల విరమణకు ఒప్పుకున్న తరువాత చైనా పాకిస్తాన్ తో చర్చలు జరిపింది. ఆ తర్వాత మళ్లీ భారత్, పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. ఆ తర్వాత కాల్పులను ఆపేసింది. కాగా భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికాతో పాటు చైనా కూడా క్రెడిట్ తీసుకోవాలని ఆశపడుతోంది. అందుకే తమకు తగిన ప్రాధాన్యత లేకుండా చేసిన పాకిస్తాన్ పై చైనా కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తాజా సమాచారం.